ఒక్క నిమిషం. ప్రాబ్లం ఏంటంటే మనలాంటి సామాన్యుడు గవర్నమెంట్ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నాడు, కానీ హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్ లేడు. మరి హాస్పిటల్ కేటాయించిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? సరే, ఒక స్టూడెంట్ ఏళ్ల తరబడి చదువుతాడు, కష్టపడి చదువుతాడు, కానీ ఆ ఉద్యోగం ఎవరైతే లంచం ఇస్తారో వాళ్ళకే వెళ్తుంది. ఎందుకు? దిస్ ఈజ్ కరప్షన్. దీన్నే అవినీతి అంటారు. ఈ రోజు దీని వెనుకున్న నిజం గురించి తెలుసుకుందాం. అవినీతి అంటే ఏంటో అసలు కొంతమందికి తెలియదు. జనాలు నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని సొంత లాభం కోసం వాడుకోవడమే అవినీతి అంటారు. ఒక కాంట్రాక్ట్ ఓకే చేయడానికి ఒక ప్రభుత్వ అధికారి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం తీసుకోవడమే అవినీతి. స్కూళ్ల కోసం, హాస్పిటళ్ల కోసం కేటాయించిన డబ్బుని రాజకీయ నాయకులు పక్కదారి పట్టించడమే అవినీతి అంటారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కలిసి ఎవరికి తెలియకుండా చీకట్లో ఒప్పందాలు చేసుకోవడం కూడా అవినీతి కిందకి వస్తుంది. రాజకీయ నాయకులు వాళ్ళ కుర్చీని కాపాడుకోవడానికి ఎవరైతే నిజం మాట్లాడతారో వాళ్ళ గొంతును నొక్కేయడం కూడా అవినీతి కిందకి వస్తుంది. ఇదేదో డబ్బులు చేతులు మారే విషయం కాదు. ఇది కోట్లాది మంది నమ్మకాన్ని, మనం పెట్టుకునే నమ్మకాన్ని నాశనం చేయడం లాంటిది. అవినీతి నార్మల్ గా బయటకు కనిపించదు. అది ఎప్పుడైతే నీకు గవర్నమెంట్ తోని పని పడిందో అప్పుడే నీకు కనిపిస్తుంది. ఈ అవినీతి అనే దయ్యానికి మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్ అనే రోగం ఉంటది. దీంట్లో దాని పేరు లంచం. ఒక ఫైల్ ముందుకు కదలాలంటే టేబుల్ కింద డబ్బులు ఇవ్వడం, ఇది లంచం కిందకి వస్తుంది. ప్రభుత్వ డబ్బులు అధికారులు తమ సొంత అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళని కాదని రిలేటివ్స్ ని, తెలిసిన వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కేలా మోసం చేయడం, అవినీతితో సంపాదించిన డబ్బుని చట్టబద్ధంగా మార్చడం. గవర్నమెంట్ ఆఫీసుల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అవినీతి ప్రతి చోట ఉంది. దీని మూలాలు చాలా లోతుగా పాతుకుపోయాయి. ఎలక్షన్స్ లో నల్ల డబ్బు అనేది వరదలా పారుతుంది. దీని వల్ల ఎవరైతే అధికారులు కరప్షన్ చేస్తారో వాళ్ళు ఇంకా చాలా గట్టిగా కరప్షన్ చేస్తారు. అయినా కానీ మన దగ్గర తక్కువ జీతానికి నిజాయితీగా ఉన్న అధికారులు ఉంటారు. కానీ ఈ అవినీతి అనే పురుగు వాళ్ళని కూడా కుడుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అవినీతి చేయడానికి. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వీళ్ళ మధ్య ప్రమాదకరమైన బంధాలు ఏర్పడుతున్నాయి. చట్టాలు బలహీనంగా ఉండడంతో నేరస్తులు సింపుల్ గా తప్పించుకుంటున్నారు. దీని వల్ల జరిగే నష్టం మీ ఊహకు కూడా అందదు. ప్రపంచ జీడిపిలో 10% కరప్షన్ వల్లే నష్టపోతున్నాం. అంటే ప్రతి సంవత్సరం 5 ట్రిలియన్ల డబ్బుని దొంగతనం చేస్తున్నారు. ఇది పేదరికాన్ని సృష్టిస్తుంది, వైద్యాన్ని నాశనం చేస్తుంది, ఎడ్యుకేషన్ ని పాడు చేస్తుంది, కొత్త ఆలోచనల్ని చంపేస్తుంది. కానీ ప్రతి అవినీతి చట్ట విరుద్ధం కాదు. లంచం తీసుకోవడం ఖచ్చితంగా నేరమే, శిక్ష పడుతుంది. కానీ పక్షపాతం చూపించడం, వ్యక్తిగత లాభాల కోసం, వ్యక్తిగత సంబంధాల కోసం నిర్ణయాలు తీసుకోవడం, ఇవి చట్టానికి దొరకవు. నైతికంగా ఇది తప్పే, కానీ చట్టపరంగా శిక్ష పడడం చాలా 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 కష్టం. ఇది అవినీతిపై ఫైట్ చేయడం చాలా కష్టతరం చేస్తుంది. ప్రశ్నలను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరప్షన్ ని ఫైట్ చేయడానికి అదే మొదటి అడుగు. మనం కరెక్ట్ క్వశ్చన్స్ అడిగితేనే నిజం బయటపడుతుంది. మీరు ఎప్పుడైనా కరప్షన్ ని ఫేస్ చేశారా? కింద కామెంట్ చేయండి.